హలో డియర్ స్టూడెంట్స్, అమ్మ బడిలో నేర్చుకుందాం అన్న మన ఛానల్కి స్వాగతం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద ఫ్యామిలీ అమ్మ బడిలో నేర్చుకుందాం. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ దట్ ఛానల్ ఈస్ గ్రోయింగ్ అండ్ you people are the brand ambassadors of అమ్మ బడిలో నేర్చుకుందాం channel. I hope you understand. Brand ambassadors means representatives. It is only because your mouth publicity that the channel is growing. Thank you for your positive attitude and approach for this. And as we go further, again, as a reminder, I just would like to say, ప్రతి వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అండ్ క్లాస్మేట్స్కి కూడా, మీ రిలేటివ్స్కి, మీ సిబ్లింగ్స్కి కూడా యూ కెన్ షేర్ దిస్. ఫైన్, కమింగ్ టు యువర్ అకాడమిక్ వర్క్. ఇప్పటి వరకు మీ ఇంగ్లీష్ లిటరేచర్ తరఫున మీ ఫస్ట్ ఫ్లైట్ బుక్ నుంచి మనం ప్రోజ్ ఒక 3 to 4 lessons or 5 or 6 lessons I can say are done. Now poem wise the ball poem అన్నది చేస్తామండి. ఈరోజు మీ దగ్గరికి బాల్ పోయం అన్న పోయిటరీ వర్క్తో వచ్చాను. అండ్ ద పోయిట్ ఇస్ జాన్ బెర్రీమన్. ద బాల్ పోయం ఒకసారి ఆ పోయంలోకి చూసినట్లయితే, a boy loses a ball, he is very upset. A ball doesn't cost much, nor is it difficult to buy another ball. Why then is the boy so upset? So this is what your introductory part says about the poem. ఒకసారి poem చదువుదామండి. What is the boy now who has lost his ball? What is he to do? I saw it go merrily bouncing down the street and then merrily over. There it is in the water. No use to say, oh, there are other balls. An ultimate shaking grief fixes the boy as he stands rigid, trembling, staring down all his young days into the harbor where his ball went. I would not intrude on him. A dime, another ball is worthless. Now he senses first responsibility in a world of possessions. People will take balls. Balls will be lost always. Little boy, and no one buys a ball back. Money is external. He is learning well behind his desperate eyes. The epistemology of loss, how to stand up, knowing what every man must one day know, and most know many days how to stand up. So here, as we look into this, ikkada John Berryman ane ee poet, actually this poet is an American poet, and he is a short story writer too. He belongs to Oklahoma అండ్ యునైటెడ్ స్టేట్స్లోని ఓక్లహోమాకి సంబంధించిన పోయట్ ఇతను. అండ్ హీ బిలాంగ్స్ టు ద 20th century, second part of the 20th century. సో తను ఇక్కడ ఇస్తున్న సారాంశం ఏంటి అంటే, దీని గురించి సమరీ ఏంటి అంటే, అతను ఆ పోయట్ చూస్తుండగా ఒక అబ్బాయి బాల్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బాల్ వెంబడి ఆ అబ్బాయి ఆడుకుంటూ ఆ బాల్, మనం కూడా చూస్తాం కదా, కొంచెం స్లోపీగా ఉన్న, అంటే డౌనల్గా స్లోప్గా ఉన్న, జారుడుగా ఉన్న రోడ్డు అయితే ఆ ఏరియాస్లో బాల్స్ కానీ వీల్స్ కానీ ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి, కాన్స్టెంట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. దే డోంట్ స్టాప్ కదా. అదేవిధంగా ఈ అబ్బాయి బాల్తో ఆడుకోవటము, ప్లస్ ఆ బాల్ బౌన్స్ అంటే ఎగురుకుంటూ ఆ బాల్ వెళ్ళిపోవటము, ఆ నీళ్ళల్లోకి పోవటము, ఆ
హార్బర్ షిప్స్ ఆగే ప్లేస్ కదా హార్బర్ అంటే. ఆ హార్బర్ లోకి ఆ వాటర్లోకి వెళ్ళి ఈ బాల్ బౌన్స్ అయి పడటము, ఆ అబ్బాయి ఆ బాల్తో ఆడుకుంటూ ఆడుకుంటూ దాన్ని వెంబడిస్తూ పోయి ఆ నీళ్ళల్లో పడిపోయింది, అది బయటికి వస్తుంది అన్నట్టుగా వేచి చూడటము. చాలాసేపటికి ఆ బాల్ బయటికి రాకపోవటంతో ఆ అబ్బాయి అక్కడే నిలబడి కుళ్ళి కుళ్ళి ఏడవటం అనమాట. అంటే నిలబడ్డట్టుగానే స్టిఫ్గా నిలబడి ఉన్నాడు, కానీ వణికిపోయి ఏడుస్తున్నాడు, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. సో ఎందుకు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అంటే మేబీ ఒక డైమ్ పెట్టి కొనొచ్చేమో, వేరే బాల్స్ కొనొచ్చేమో. కానీ ఆ అబ్బాయి దుఃఖపడుతున్న తీరు చూస్తుంటే ఆ బాల్కి సంబంధించి తన తీపి జ్ఞాపకాలు ఏమైనా కనెక్ట్ అయి ఉండొచ్చేమో. మామూలుగా చిన్నపిల్లలకి వాళ్ళ వస్తువులకు సంబంధించి ఏమన్నా తీసుకుంటే చాలా బాధపడతారు కదా చిన్నపిల్లలు, ఇవ్వరు, మామూలుగా సామాన్యంగా ఇవ్వరు. అలాంటిది వాళ్ళ వస్తువులు ఏమన్నా కనపడకుండా పోతే చాలా ఏడుస్తారు. అది రీప్లేస్ కూడా చేసినా కూడా ఒప్పుకోరు, నాది నాకు కావాలని ఏడుస్తారు. మరి అలాగే ఇక్కడ ఆ అబ్బాయి గురించి ఆ పోయట్ చెప్తూ ఉన్నాడు. ఆ పోయట్ ఆ అబ్బాయిని గమనిస్తున్నట్టుగా మనకి చిత్రీకరించారు ఇక్కడ. ఆ అబ్బాయిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఆ అబ్బాయికి బాల్ తీసుకొని బాల్ గురించి చెప్తున్నట్టుగానే లైఫ్ యొక్క అవగాహన ఇస్తున్నాడు. ఏమనంటే జీవిత శైలి ఎలా ఉంటుంది, జీవితం అన్నది ఎలా ఉంటుంది. అబ్బాయి అంటే ఆ అబ్బాయి దగ్గర పోయి మాట్లాడట్లేదు, కానీ ఆ అబ్బాయికి అర్థం కావాలి అన్నది ఏంటి అంటే లైఫ్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. కొంతమంది మనుషులను కూడా పోగొట్టుకుంటాం, వ్యక్తులను కూడా, మనకు చాలా ఇష్టమైన వాళ్ళని కూడా పోగొట్టుకుంటాం, చాలా ఇష్టమైన వస్తువులు పోవచ్చు. అలాంటి సన్నివేశాలలో కూడా తిరిగి మళ్ళీ నిలదొక్కుకోగలగాలి అన్నది అతను చెప్పాలనుకుంటున్నాడు అక్కడ, ఆ పోయట్ చెప్పాలనుకుంటున్నాడు. సో ఇక్కడ తను చెప్పింది ఏంటంటే మనము చాలా బాల్స్ తెచ్చి ఇవ్వగలము, ఒక డైమ్ పెట్టి కొనగలము, కానీ ఆ అబ్బాయి నిలబడి దుఃఖపడుతున్న ఆ తీరు చూస్తుంటే, ఆ స్టైల్ చూస్తుంటే మనకి అబ్బాయికి ఆ బాల్తో చాలా కనెక్ట్ అయి ఉన్నట్టుగా, తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చి ఉండొచ్చేమో ఆ బాల్ని, లేకపోతే తను ఇష్టపడి కొనుక్కొని ఉండొచ్చు. ఏ విధంగా అయితేనేమి కానీ ఆ బాల్కి చాలా రిలేట్ అయ్యి ఆ పిల్లోడు దుఃఖపడుతున్నాడు. కానీ ఆ పోయట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన జీవితంలో మనకు చాలా ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకోవచ్చేమో, చాలా ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవచ్చేమో, కానీ అలాగే దానికోసం దుఃఖపడుతూ ఉండటం కాదు, తిరిగి లైఫ్కి అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్తూ ఉండాలి అన్నది చెప్పాలనుకుంటున్నాడు. మరి ఇక్కడ పోమ్ స్టైల్ వచ్చేసి మనకి ఏ టైపు ఉంది ఈ పోయం అంటే ఫిగరేటివ్. ఇక్కడ ఏం కనపడుతుందంటే మెటాఫర్. అంటే యాక్చువల్లీ మెటాఫర్ అని ఎందుకు అంటున్నానంటే అక్కడ బాల్ని తీసుకొని లైఫ్కి సంబంధించిన, లైఫ్ స్కిల్స్కి సంబంధించిన లెసన్ టీచ్ చేస్తున్నారు ఆయన పోయట్. ఎలాగా బాల్ అంటున్నారు కానీ జీవితంలో ఎపిస్టమాలజీ అన్నారా, నాలెడ్జ్ ఆఫ్ లైఫ్. చూడండి మీ గ్లాజరీలో ఇచ్చారు ఏమనంటే ఎపిస్టమాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ నేచర్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్, రైట్. సో ఇక్కడ లాస్, నేచర్ ఆఫ్ లాస్, వాట్ ఇట్ మీన్స్ టు లూజ్ సంథింగ్. సో ఇక్కడ తను చెప్పాలనుకుంది, పోయట్ చెప్పాలనుకుంది ఏంటంటే లైఫ్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, మనుషులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళ వల్ల మనం గాయపడుతుంటాం కూడా, అలా జరగటం వల్ల, సన్నివేశాల వల్ల. అలాగని గాయపడ్డ దాంట్లోనే ఆ దృక్పథంలోనే ఉండిపోకూడదు, లేయాలి, మన బ్రతుకు ముందు కొనసాగాలి అన్నది చెప్తున్నారు. మామూలుగా అయితే చిన్నపిల్లలకి చెప్పేది ఏంటి, చదువుకోవాలి, హోంవర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి, అసెస్మెంట్స్ చూసుకోవాలి, మీరు బాగా చదువుకోవాలనే కదా చెప్పేది. కానీ ఇక్కడ లైఫ్ స్కిల్స్, లైఫ్కి సంబంధించి, జీవితానికి సంబంధించిన గ్రేట్ లెసన్ ఈ పోయట్ కన్వే చేస్తున్నాడు ఈ అబ్బాయిని సాదృశ్యంగా. అంటే తన బాల్ పోగొట్టుకున్న ఒక అబ్బాయిని సాదృశ్యంగా, అంటే ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ పిల్లోడు తన
యవ్వన జీవితం కూడా, అంటే అప్పటి వరకు కూడా బాల్యం నుండి యవ్వన జీవితం వరకు కూడా అక్కడికొచ్చి నిలబడి ఆ బాల్ ఎక్కడ పోయిందో ఆ వాటర్లో, ఆ హార్బర్లో ఆ వాటర్లో ఎక్కడ మునిగిపోయిందో బాల్ అది బయటకు వస్తుందేమో అన్నట్టుగా నిలబడి చూసుకునేవాడు. ఎందుకు అంటే దానికి రిలేట్ అయి తనకి ఏమన్నా తీపి జ్ఞాపకాలు ఉండొచ్చు, లేక ఇష్టమైన వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, తను ఇష్టపడి కొనుక్కొని ఉండవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇక్కడ వాడబడ్డ పొయిటిక్ డివైజెస్ ఏంటంటే alliteration. First one is alliteration. As we see, the repetition of a consonant sound at the start of two or more consecutive words. I repeat, the repetition of a consonant sound at the start of two or more, at the beginning of two or more consecutive words. Like as we see in your 14th line, I suppose, buys a ball back. See here, b b b, ba sound. Buys a ball back, buys ball back. And moreover, the next two lines after buys ball back, two lines more, you see, man must, man must. And the second poetic device used here is anaphora. Anaphora is all about two or more consecutive lines start with same word. As we see, what in first two lines, and third and fourth line we see merrily, merrily. And the third poetic device used in this poem is repetition. Any word is repeated to emphasize the meaning of the word. Word repeated to emphasize the meaning of the word, right? As we see in balls, balls, 13th line, balls, balls, right? And we don't have any rhyme scheme for this poem. ఇది బ్లాంక్ వర్స్ అన్న స్టైల్లోకి వచ్చింది. ఎందుకు అన్న టైప్, ఎందుకు అంటే ఎక్కడ స్టాంజాస్ డివైడ్ చేయలేదు, పారాగ్రాఫ్స్ లాగా స్టాంజాస్ డివైడ్ చేయలేదు, మొత్తము కంటిన్యూస్ వర్సెస్గా ఇచ్చేసారు కాబట్టి దీన్ని బ్లాంక్ వర్స్ అని కూడా అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ద బాల్ పోమ్. అండ్ I'll be coming up with your supplementary reader as well as your novel too in the coming up days, right? Then take care of yourselves. Kindly like, share and subscribe to our channel and motivate people to subscribe to this channel. Thank you. Keep smiling.